తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలకు ఘనంగా జరిగాయి. అయితే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులని ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారిని జాతీయ పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా మనవి చేస్తాను. శ్రీను కొంచెం వెనక్కిపోండి. శ్రీను వెనక్కి జరగండి. ఇంకా కొంచెం వెనక్కి జరగండి. స్ట్రేట్గా రండి. जय तेलंगाना, जय तेलंगाना, भारत माता की, भारत माता की, अमर रहे सुषमा स्वराज जी, अमर रहे सुषमा स्वराज जी, भारत माता की, जय जय तेलंगाना। जय तेलंगाना, जय तेलंगाना। भारत माता की जय, जय तेलंगाना, जय तेलंगाना। ఇవాళ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఏదైతే ఒక కవి రాసినటువంటి పాటని మనం గుర్తు చేసుకోవాలి. ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతుండ్రో తెలంగాణ అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ సహకారంతో, భారతీయ జనతా పార్టీ ఉద్యమంతో తెలంగాణ ఆవిష్కరించబడింది. ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇప్పుడున్నటువంటి పాలకులు కాంగ్రెస్ పార్టీ వేడుకలకు దూరంగా ఉంచాలనేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని తెలంగాణ వ్యతిరేకిగా పోరాటం చేసి తుపాకీ తీసి తెలంగాణ ఉద్యమకారులపైన కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఇలా తెలంగాణ దశాబ్ది అంటే ఉత్సవాలని చేస్తుండడం, నా ఇష్టానురాజ్యంగా నేనే చేస్తాను, తెలంగాణ ఇవాళ నా చేతుల్లో ఉందని చెప్పేసి గుత్తాధిపత్యంగా ఇవాళ చేస్తున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచన చేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకు ఈ విషయం చెప్పాలనేటువంటి ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం
తెలంగాణ నేపథ్యం, భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉద్యమంలో ఏ రకంగా పోరాడిందో ఆ పోరాట ఘట్టాలను కూడా మనం తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. సుష్మా స్వరాజ్ లాంటి మహానేత మనకు పార్లమెంట్లో ఉద్యమానికి ప్రతిసారి ఊపిరులు ఊదినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలని చెప్పేసి